హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. మొత్తానికి టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది. జనసేనకి ఇచ్చే సీట్లు పవన్ కళ్యాణ్ దానికి ఒప్పుకున్నట్లు టీడీపీ మీడియా 2 రోజుల నుంచి ప్రచారం చేస్తోంది. దానికి పవన్ మాటలు కూడా బలాన్ని చేకూర్చుతున్నాయి. ఈ పొత్తులో మనకు కొంచెం కష్టంగానే ఉంటుందని, కానీ అసెంబ్లీలోకి బలంగా అడుగు పెడతామని, అన్నీ సర్దుకునే ముందుకు వెళ్తున్నామన్నారు జనసేనాని. పోటీ చేసే స్థానాల్లో 98% విజయావకాశాలు ఉంటాయన్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో మనకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని, కొంతమంది బాధపడవచ్చన్నారు. 2024లో జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. చంద్రబాబుతో సీట్ల సర్దుబాటుపై తుది చర్చలు పూర్తి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో పట్టుబట్టి ఎక్కువ సీట్లలో పోటీ చేయడం కన్నా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలవాలన్న పట్టుదలతోనే పవన్ ఉన్నట్లు కనిపిస్తోంది. గెలుపు అవకాశాలపై విస్తృతంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా 4-5 ఏజెన్సీలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి బలమైన అభ్యర్థులు ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని పవన్ సీట్ల సర్దుబాటు అంశంపై ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఎలాగోలా తమ సీటు దక్కించుకోవాలని జనసేనలో నియోజకవర్గ స్థాయి నేతలు వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడు 5-6 వేల ఓట్లు కూడా తెచ్చుకోని వారు సీటు తమకు ఇవ్వకపోతే పొత్తుకు ఇబ్బందికరంగా ప్రకటనలు చేస్తామన్నట్లుగా హెచ్చరిస్తున్నారు. వీరందరితో పవన్ సమన్వయం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పదవుల్లోనూ 3వ వంతు వస్తుందని ఆయన చెబుతున్నారు. ధిక్కరించేవారు వెళ్లిపోవచ్చని ఆయన ఖరాఖండిగా చెప్పేస్తున్నారు.